ఆమె కన్నీరు గార్చి పశ్చాత్తాపడి తన హృదయమును కుమ్మరించి తన ఆత్మను కుమ్మరించి దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించిన కారణాన దైవ సేవకుడు అంటున్నాడు, అమ్మా నువ్వు సమాధానం కలిగిన దానివై ఎళ్ళు, మరుసటి ఏడాది వచ్చేసరికి నీ కౌగిట బిడ్డ ఉంటాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. దొరికిందా లేదా? దొరికింది. ఎప్పుడు దొరికింది? దేవునికి హృదయం అనుకూలపరుచుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుని వలన కావాలి అనుకున్నప్పుడు దొరికింది. ఈ సంగతి బాగా గుర్తుపెట్టుకోండి. నీవు అనుకూలంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నీకు అనుకూలంగా ఉంటాడు. ఈ మర్మం చాలామంది మర్చిపోతున్నారు. నేను దేవుని ఎదుట ఏమైనా తప్పు చేస్తానేమోనని దేవుని వైపు చూడాలి. నేను ఒక విశ్వాసి ఎదుట జాగ్రత్తగా ఉండి దేవుని